వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి మ్యాథమెటిక్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో క్లాస్ 2 ఈ వీడియోలో చూద్దాం. సో ద బెస్ట్ అప్రోచ్ అనుకోవచ్చు ఇటువంటి క్వశ్చన్స్ కి. మరీ అంత ఈజీ క్వశ్చన్స్ ఏం కాదు, కొద్దిగా టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇస్తాను మీకు, కానీ వాటిని మనం విత్ ఇన్ 45 సెకండ్స్ లోపలే పూర్తి చేయొచ్చు. ఆ విధంగా రెడీ అవుదాం మొత్తం మనం. మీకు మొత్తం మ్యాథమెటిక్స్ క్లాసెస్ స్టార్ట్ అయిన సిరీస్, అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఆల్రెడీ ఒక క్లాస్ అయిపోయింది అంతకుముందే. ఇవన్నీ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్లేలిస్ట్ లిస్ట్ ఉంటుంది. షార్ట్ ట్రిక్స్ ఉన్నాయి, అదేవిధంగా సైన్స్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఇవన్నీ మన బుక్ లో ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్ లో మీరు ప్రాక్టీస్ చేసుకుని బుక్ లో ఇంకా మనకి ఇట్లాంటి మోడల్స్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక నిజాయితీ లేని విక్రేత వస్తువులను వాటి ధరకే అమ్ముతున్నానని చెప్పుకుంటాడు, కానీ అతను 1000 గ్రాముల బరువుకు బదులుగా 652 గ్రాములను మాత్రమే వాడతాడు. అయినా అతని లాభ శాతం ఎంత అన్నాడు. సో లాభ శాతం అంటే ఆయన ఆల్రెడీ ఆటోమేటిక్ గా లాభమే పొందడం తెలుస్తుంది. ఎందుకు 1000 గ్రాముల తూకానికి బదులుగా ఇప్పుడు మనం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు 1 కిలోగ్రామ్ బాట్ వేస్తాడు మనకి ఐరన్ రాడ్. సో దాని బదులు అతను 652 గ్రాములే వాడుతున్నాడు, కానీ దానిపైన 1 kg అని చూపిస్తుందంట. అంటే 1 kg అని రాస్తుంది, బట్ దాని యాక్చువల్ వెయిట్ వచ్చేసి 652 గ్రామ్సే, కానీ ఆయన 1000 గ్రాములు అని చెప్తున్నాడు. సో దానివల్ల లాభపడ్డాడంట అతను. సో ఎంత శాతం లాభపడ్డాడు అన్నాడు క్వశ్చన్ లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో చాలా రిపీటెడ్ గా వస్తూ ఉంటాయి ఇటువంటి క్వశ్చన్. మీరు నార్మల్ మెథడ్ అన్ని బుక్ లో చూసుకొని చేయొచ్చు. సో నేను మీకు ఇటువంటి క్వశ్చన్ వచ్చిందంటే అసలు స్మార్ట్ వేలో ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్తాను. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. సో దీనికి ఒక ఫార్ములా ఉంటుంది, లాభ శాతానికి ఫార్ములా. లాభ శాతం ఇటువంటి కేసులలో లాభ శాతానికి ఫార్ములా ఏ మైనస్ బి బై బి ఇంటూ 100. ఎప్పుడు కానీ ఏ అనేది పెద్దగా ఉంటుంది, ఎందుకు లాభం వచ్చింది కాబట్టి. అదే నష్ట శాతం అడిగాడు అనుకోండి, అప్పుడు మనకి రివర్స్ అయిపోతుంది. ఆ ఫార్ములా కూడా తర్వాత ఎప్పుడన్నా క్వశ్చన్ లో చూద్దాం. ప్రస్తుతానికైతే మీకు ఇటువంటి క్వశ్చన్ లో లాభ శాతమే అడుగుతాడు. ఎందుకు? నిజాయితీ లేని వ్యక్తి 1000 గ్రాములకు బదులుగా తక్కువనే వాడతాడు కానీ ఎక్కువ వాడడు. సో కాబట్టి ఫస్ట్ ఈ ఫార్ములా వేసుకొని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఏ ప్లేస్ లో ఎంత 1000 ఇన్స్టాల్ చేస్తున్నాను, బి ప్లేస్ లో 652 ఇన్స్టాల్ చేస్తున్నాను, బై మళ్ళీ బి 652 ఇంటూ 100. ఇవన్నీ నేను మీకు అర్థం కావడానికి వేస్తున్నాను. డైరెక్ట్ స్టెప్ వేసేయచ్చు. 1000 నుంచి 652 తీసేయాలి మనం ఫస్ట్. 1000 నుంచి 652 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 342, 348 బై ఈ 652 వేసేసి ఇంటూ 100 చేస్తాను, అయిపోతుంది డైరెక్ట్. సో ఇప్పుడు 1000 నుంచి 652 తీస్తే ఎంత వస్తుంది మనకి? 348 బై 652 ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేసి 53.37 వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. సో మీకు కొన్ని టిపికల్ క్వశ్చన్స్ అడుగుతాడు. మీకు టిపికల్ అంటే సింపుల్ ఏ క్వశ్చన్, కాకపోతే మీకు సుమారు అని చెప్తాడు చూడండి ఇక్కడ, సుమారు. సో సుమారు అన్నాడంటే ఆ క్వశ్చన్ ఖచ్చితంగా సింప్లిఫికేషన్ ఉంటుంది, మీకు క్యాలిక్యులేటివ్ గా ఉంటుంది. ఇప్పుడు 348 652తో మీరు 2 ఎక్కంతో 3 ఎక్కంతో 5 ఎక్కంతో కొట్టేసి లాస్ట్ పాయింట్లలో వచ్చి మీకు టైం ఎంత వేస్ట్ అవుతుందో చూడండి. సో నేను ఒకటి చెప్తాను మీకు, నేను చెప్పిన ప్రాసెస్ లో ఫాలో అయితే విత్ ఇన్ 40 సెకండ్స్ లో మీరు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు. అట్లా ఇట్లాంటి ట్రిక్కీ క్వశ్చన్ అయినా సరే. కాకపోతే మీరు ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్ లో అప్రాక్సిమేట్ లేకపోతే రౌండెడ్ అప్ టు 2 డెసిమల్ ప్లేసెస్ అని ఇటువంటి క్వశ్చన్ చూసారనుకోండి, దీన్ని ఫస్ట్ స్కిప్ చేసి సెకండ్ రౌండ్ లో దీని సంగతి చూడండి. సో మిమ్మల్ని ఇటువంటి క్వశ్చన్స్ ఏం చేస్తాయంటే ఒక 2-3 నిమిషాలు ఇక్కడ ఆపేస్తాయి. క్వశ్చన్ చూస్తే చాలా ఈజీగా అట్రాక్టివ్ అనిపిస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదు, మనకి ఈగో హట్ అయిపోతుంది. ఎందుకు? అయ్యో నేను ఇంత చిన్న క్వశ్చన్ కూడా చేయలేనా అనిపిస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి కొద్దిగా మూవ్ అవుదామంటే అయ్యో నేను ఇంత సింపుల్ క్వశ్చన్స్ చేయలేకపోతుంది, ఇంకా తర్వాత రాబోయే క్వశ్చన్స్ ఏం చేస్తాను అని చెప్పేసి మనల్ని ఇక్కడ ఆపేస్తాయి. సో ఫస్ట్ మిమ్మల్ని అలా చెక్ చేస్తారు మీకు బోర్డు, రైల్వే బోర్డు. సో కాబట్టి మీరు ఏం చేయాలి, ఇటువంటి క్వశ్చన్స్ అప్రాక్సిమేట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొద్దిగా సింప్లిఫికేషన్ ఎక్కువగా ఉంటుందని తెలిసినప్పుడు అది సెకండ్ రౌండ్ లో చూడండి. ఏఎన్ఆర్ పబ్లికేషన్ ఏఎన్ఆర్ ట్యూటోరియల్ మీకు 2 రౌండ్స్ మెథడ్ చెప్పింది. మీకు ఎగ్జామినేషన్ హాల్లో 2 రౌండ్ మెథడ్ అనేది ఫాలో అవ్వాలి. తెలియకపోతే ఇంకా ఒకసారి సెర్చ్ చేసి చూడండి 2 రౌండ్స్ మెథడ్ అంటే ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి. సో ఇటువంటి క్వశ్చన్ స్కిప్ చేస్తే మీరు ఈ క్వశ్చన్ చేసే ప్లేస్ లో ఇంకో 2-3 క్వశ్చన్స్ మీకు వచ్చినాయి ఆన్సర్ చేయొచ్చు. సెకండ్ రౌండ్ లో ఈ క్వశ్చన్ మీకు టైం ఉంటే ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇది నేను చెప్పిన మెథడ్ లో అప్రోచ్ అవ్వండి, ఈజీగా మీరు సింప్లిఫై చేసుకోవచ్చు. సేమ్ క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా 1000 గ్రాములకు బదులుగా 625 గ్రాములు వాడాడంట. అయితే అతనికి లాభ శాతం ఎంత అన్నాడు. డబ్బులు మాత్రం 1 కిలో డబ్బులే తీసుకున్నాడు. సో అప్పుడు లాభం ఎంత అన్నాడు, ఆ లాభం అనేది కనుక్కోండి. నెక్స్ట్ మోడల్. ఒక వస్తువు యొక్క ఎంఆర్పి ధర 492 రూపాయలు. సో దుకాణదారుడు ఆ వస్తువుపై ఫస్ట్ 39% తగ్గించాడు. తగ్గించినా గానీ అతనికి 22% లాభం వచ్చింది. సో అయితే ఆ వస్తువు యొక్క యాక్చువల్ ధర ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత, దుకాణదారుడు అసలు దాన్ని హోల్సేల్ ప్రైస్ లో ఎంతకి తెచ్చుకున్నాడు అనేది మనకి క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. సో ఇటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే వస్తువు యొక్క కొన్న ధర, కాస్ట్ ప్రైస్ కి ఫార్ములా ఇటువంటి క్వశ్చన్ లోనే మళ్ళీ వేరే దానికి వేసుకునేది ఫార్ములా. ఎంఆర్పి ఇంటూ 100 మైనస్ ఇచ్చిన డిస్కౌంట్ బై 100 ప్లస్ ప్రాఫిట్. అయిపోయింది, సింపుల్. ఇన్స్టాల్ చేయండి, వచ్చేస్తుంది. ఎంఆర్పి ఎంత? 492. 100 మైనస్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు? 39 ఇచ్చాడు. సో 100 మైనస్ 39 అంటే 61 బై ప్రాఫిట్ ఎంత? 22. సో 100 ప్లస్ 22 ఎంత? 122. సో సింప్లిఫై చేసేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఎగ్జాక్ట్లీ 246 ఆన్సర్ వస్తుంది మీకు. 492ని 122తో ఫస్ట్ భాగించుకోండి, పాయింట్లలో వస్తుంది. లేకపోతే డైరెక్ట్ ఈ విధంగా చేయండి. 61 ఉంది కదా, 61ని 2ల 61 2 122. సో ఈ 2ని దీంతో క్యాన్సిల్ చేసేయండి. 2 2 4, 2 4 8 అండ్ 1 మిగులుతుంది. 2 6 12.
సో 246 ఈ విధంగా సింప్లీ అప్రోచ్ కూడా ఫాలో అవచ్చు. నేను చెప్పిన ఈ ఫార్ములాని మీరు ఇప్పుడు సేమ్ ఇటువంటి మోడలే ఉన్న ఇంకొక క్వశ్చన్, ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే, దీంట్లో వాడండి. ఇది హోంవర్క్ చెప్తున్నాను మీకు. అండ్ ఇంకొకటి, షార్ట్ కట్స్ అనేవి మిమ్మల్ని ఆపత్కాలంలోనే ఆదుకుంటాయి. ఫస్ట్ మీకు సబ్జెక్ట్ రావాలంటే నార్మల్ మెథడ్ నేర్చుకోవాలి. బుక్ లో ఇట్లాంటి మోడల్ కి నార్మల్ మెథడ్ ఉంది. ఫస్ట్ నార్మల్ మెథడ్ నేర్చుకొని ఈ షార్ట్ ట్రిక్స్ అనేది ఫాలో అవ్వండి. డైరెక్ట్ షార్ట్ ట్రిక్స్ పాటిస్తానంటే అది మీకు బై హార్ట్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, షార్ట్ ట్రిక్స్ కూడా ఒక్కసారి చేస్తే రావు. సేమ్ ఇవే షార్ట్ కట్స్ మీరు రోజు 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 ప్రాక్టీస్ చేయాలి. అసలు ఈ షార్ట్ కట్ ఎప్పుడు ఉపయోగించాలి తెలవాలంటే నీకు ఆ క్వశ్చన్ గుర్తుండాలి. ఫస్ట్ క్వశ్చన్ కొద్దిగా మార్చిచ్చినా కానీ మీరు అదే షార్ట్ కట్ వాడతారు. సో కాబట్టి క్వశ్చన్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, ఇచ్చిన షార్ట్ కట్ ని ఫాలో అవ్వండి. సో క్వశ్చన్ చూద్దాం. అన్మోల్ తన ప్రయాణాన్ని 16 గంటల్లో పూర్తి చేస్తాడు. సగం దూరాన్ని గంటకు 72 కిలోమీటర్ల వేగంతో, మిగిలిన దూరాన్ని 56 కిలోమీటర్ల వేగంతో పూర్తి చేస్తాడు. ఆయన ప్రయాణ దూరం ఎంత అన్నాడు. సో చూడండి, ఇక్కడ నుంచి మొదలు పెట్టాడు ఏ నుంచి బి వరకు. సో ఇది 72 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో ప్రయాణించాడంట ఏ నుంచి బికి. సో మళ్ళీ బి నుంచి సికి ప్రయాణించాడు, ఎంత 56 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తో ప్రయాణించాడు బి నుంచి సికి. ఏ నుంచి బికి ఎంత దూరం ఉందో బి నుంచి సి కూడా అంతే దూరం ఉంది. ఇక్కడ చూడండి, సగం దూరం అన్నాడు. సగం అంటే 2 దూరాలు సమానం ఇచ్చాడు. సో అయితే మొత్తం ఏ నుంచి సికి దూరం ఎంత, ప్రయాణ దూరం మొత్తం దూరం ఎంత అన్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ మనం ఒక షార్ట్ ఫార్ములా ద్వారా డైరెక్ట్ చేసేయచ్చు. వితౌట్ ఫార్ములా కూడా చేయొచ్చు, బట్ నేను ఫార్ములా బేస్డ్ చెప్తాను మీకు. కొద్దిగా డైరెక్ట్ కాకుండా ఒక మెథడ్ లో వెళ్ళినట్టు ఉంటుంది. సో దీని క్వశ్చన్, ప్రయాణ దూరంకి క్వశ్చన్, డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ కి ఫార్ములా ఇటువంటి సిచ్యువేషన్ లో 2 ఇంటూ దీన్ని టీ అనుకుందాం, దీన్ని S1 అనుకుందాం, దీన్ని S2 అనుకుందాం. ఓకేనా. 2 ఇంటూ టీ ఇంటూ S1 ఇంటూ S2 బై S1 ప్లస్ S2. ఈ యొక్క ఫార్ములాతో మీరు డైరెక్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు. 2 ఇంటూ టీ ఎంత 16 ఇంటూ S1 ఎంత 72, S2 ఎంత 56 బై S1 ప్లస్ S2. 72 ప్లస్ 56 ఎంత 128. సో క్యాన్సల్ చేద్దామా, పోతుందా? 16 8 పోతుందా? 8 6 40, 48. ఓకే, పోతుంది. 8 8 7 56. 72 ఇంటూ 7 ఎంత మిగిలింది మనకి? 2 ఇంటూ 504. సో 2 ఇంటూ 504 అంటే 1008. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకు రావాల్సింది? ఆప్షన్ సి వచ్చింది. సో మీరు వేసుకోవాల్సిందల్లా సింప్లిఫికేషన్ ఒకటే. ఈ సింప్లిఫికేషన్ ఫాస్ట్ అయిపోతే ఇంకా అయిపోయినట్టే. మీకు ఇక్కడ క్వశ్చన్ కి చేయడానికి ఏమీ లేదు. జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి క్వశ్చన్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మీరు నాకు తెలిసి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎగ్జామినేషన్స్ రాసిన వాళ్ళు మీరే చూస్తుంటారు ఇటువంటి క్వశ్చన్స్ ఎన్ని వచ్చి ఉంటాయో. సో ఇటువంటి ట్రికీ మెథడ్ లో చేయడం వల్ల ఎంత టైం మిగులుతుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే? ఆ మిగిలిన టైం అంతా మనం వేరే క్వశ్చన్స్ కి యూజ్ చేసుకోవచ్చు. మిగతా వాళ్ళందరికంటే మనం ముందు ఉండొచ్చు ఏదైనా ఎగ్జామినేషన్ లో. సేమ్ క్వశ్చన్ ఇస్తున్నాను, దీన్ని నార్మల్ మెథడ్ లో చేయండి. నార్మల్ మెథడ్ అండ్ షార్ట్ కట్ మెథడ్, రెండు మెథడ్ లో ఫాలో అవ్వండి. 2024 లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు 2025 లో కూడా లేటెస్ట్ ప్యాటర్న్ తో మీకు అందుబాటులోకి వచ్చాయి. సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో 260 టైప్స్, అదేవిధంగా 590 మోడల్స్ ఉంటాయి ఈ టైప్స్ లో. అదేవిధంగా 2640 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. చాప్టర్ వారీగా మోడల్స్, చాప్టర్ వారీగా షార్ట్ కట్ ఫార్ములాస్, అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, వాటి వివరణ కూడా ఉంటుంది. మీకు ఓన్లీ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 499, ఫ్రీ డెలివరీ ఉంటుంది. మీకు ఏ బుక్ అయినా సరే, నేను చెప్పబోయే బుక్స్ అన్ని వినండి ఒకసారి. వాటి యొక్క లోపల అసలు ఏముంటుందో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో వీటి యొక్క ఇండెక్స్ కూడా ఇచ్చాము. వాటిని డౌన్లోడ్ చేసుకొని లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. బుక్ లో అసలు ఏమేమి మ్యాటర్ ఉంటుంది, అథమెటిక్ లో ఏ చాప్టర్స్ ఉంటాయి, ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుందా లేదా, ఏమేమి మోడల్స్ ఉంటాయి అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోవచ్చు. నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారీగా మోడల్స్ ఉంటాయి. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాలు కూడా ఇచ్చాం. వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ ని గూగుల్ లెన్స్ లో కానీ ఏదైనా క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ లో డైరెక్ట్ వీడియో కూడా ప్లే అయిపోతుంది. ఇది తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది. కాస్ట్ వచ్చేసి 480 రూపీస్ ఉంటుంది. ఇది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి, హోమ్ డెలివరీ. అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ కి ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్. చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు, సమాధానాలు, అదేవిధంగా చాప్టర్ వారీగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్, వాటి యొక్క సమాధానాలు, వివరణ. మొత్తం 87 ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి. 87 మోడల్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ చాప్టర్ వైజ్ గా ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఆర్బీ ఇచ్చిన క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ కి సంబంధించిన బిట్స్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. కాస్ట్ వచ్చేసి 490 రూపీస్ ఉంటుంది. తెలుగు మీడియం, హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది. నెక్స్ట్ స్టాటిక్ జీకే, అదేవిధంగా జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్, ఇవి అన్ని రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి బుక్స్ అన్ని. దీంట్లో కూడా థియరీ ఉంటుంది. అదేవిధంగా 286 టాపిక్స్ థియరీ ఉంటుంది. స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా స్టాటిక్ జీకేకి సంబంధించిన ప్రెజెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. లేటెస్ట్ టీసీఎస్ ప్యాటర్న్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి. మీకు దీని యొక్క ఇండెక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. లెంత్ ఎక్కువైపోతుందని చూపించలేదు, మీరు డిస్క్రిప్షన్ బాక్స్ వెళ్ళి ఇండెక్స్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. తెలుగు మీడియంలో ఉంటుంది. 490 రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేది కేవలం ఏఎల్పీ వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 1 వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళు ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. దీంట్లో థియరీ ప్లస్ బిట్స్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ 2025 థియరీ, అదేవిధంగా చాప్టర్ వారీగా ప్రీవియస్ క్వశ్చన్లు, టీసీఎస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది. అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సమాధానం ఉంటాయి. సైన్స్ నుంచి 6 టాపిక్స్ ఉంటాయి మనకి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 6 టాపిక్స్ లో న్యూమరికల్స్, అదేవిధంగా థియరీ కూడా మనం కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియం అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ ఉంటుంది. ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది. ఈ విధంగా మీకు మొత్తం 5 రకాల బుక్స్ ఉన్నాయి. సో ఈ 5 రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు. నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే షార్ట్ కట్స్ ఫాలో అవ్వాలి, టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు. మొత్తం దీంట్లో 590 మోడల్స్ ఉంటాయి. ఈ బుక్ లో ఉన్న 590 మోడల్స్ ని వీడియో సమాధానాల రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేసి మీకు 400 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు. ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు, అది చదివిన అర్థం కాదు. అదేవిధంగా 6 టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో. 6 టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి న్యూమరికల్స్ అడుగుతారు. అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతారు. 50 క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో. దీంట్లో దాదాపు సగం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఇంజనీరింగ్ డ్రాయింగ్ కి సంబంధించినవి ఉంటాయి. బేసిక్ సైన్స్
కి సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క కాస్ట్ కూడా మనకి 400 రూపీస్ అనేది ఉంటుంది. ఈ రెండు వీడియో క్లాసులు అనేది మీకు 1 ఇయర్ వ్యాలిడిటీతో పాటు అందుతాయి. మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుంది. ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి. సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నారనుకోండి, ఈ బుక్ తీసుకోవాలనుకుంటే 499 పే చేసుకొని మీరు ఆ స్క్రీన్ షాట్, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు ఆ బుక్ వచ్చేస్తుంది. ఒకవేళ 2 బుక్స్ తీసుకోవాలనుకున్నారనుకోండి, కాంబో ఆఫర్స్ ఉంటాయి. సపోజ్ కి మీరు ఏదైనా ఒక సింగిల్ బుక్ తీసుకోవాలంటే ఏదో ఒక బుక్ తీసుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి, ఎనీ 2 బుక్స్ పైన చూపించిన 5 బుక్స్లలో ఏదైనా సరే మీరు 2 బుక్స్ తీసుకుంటే మీకు 960 రూపీస్ పడుతుంది. సో 960 రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ 2 బుక్స్ పేర్లు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ ఆ బుక్స్ పంపించేస్తారు. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా 3 బుక్స్ అయితే 1399, 4 బుక్స్ అయితే 1850 ప్లస్ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే 400 రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి. ఈ 4 బుక్స్ తీసుకున్న వాళ్ళకి. అదేవిధంగా 5 బుక్స్ తీసుకున్న వాళ్ళకైతే 2150 పే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది 590 మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు 2 బుక్స్ 3 బుక్స్ సింగిల్ బుక్ తీసుకున్నారు, దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాసులు కూడా కావాలంటే ఆ ప్రైస్ కి 400 యాడ్ చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్ 2 బుక్స్ తీసుకున్నారు అనుకుందాం, 960 పే చేసుకుంటున్నారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి, 960 ప్లస్ 400 మీకు 1360 రూపాయలు పే చేసుకుంటే మీకు 2 బుక్స్ ప్లస్ వీడియో క్లాసులు కూడా వస్తాయి. ఒకవేళ 2 తీసుకోవాలనుకుంటే 2 వీడియో క్లాసులు తీసుకోవాలంటే 800 పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా. సో ఇది దీని యొక్క ప్రాసెస్. ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పైన చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి. ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి. సో వాట్సాప్ నెంబర్ కి ఏమేమి డీటెయిల్స్ పంపాలంటే మీ యొక్క అడ్రస్, పేమెంట్ స్క్రీన్ షాట్, బుక్ నేమ్స్. ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్సు తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు, అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి. ఓన్లీ బుక్స్ వాళ్ళైతే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు. మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటాయి వీడియో క్లాసులు, మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు యాక్సెస్ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది. సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము. మీకు లింక్ అనేది డైరెక్ట్ గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది. ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు 1 ఇయర్ వరకు. సో ఇది ప్రాసెస్. ఏదైనా డౌట్ ఉంటే సేమ్ ఇదే నెంబర్కి కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్.